అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్తలు, వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలు తెలుసుకుందాం. ఈనాడులో ప్రధానంగా ఈరోజు బ్యానర్ వార్తగా రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు, బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడం రాజ్యాంగంలో లేదంట. గవర్నర్ల బిల్లులను నిరావధికంగా నిలిపివేయడం తగదు. అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయట. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తులు ఈ తీర్పునిచ్చారంట. విషయం ఏంటంటే, తమిళనాడుకు చెందినటువంటి కొన్ని బిల్లులను మంత్రివర్గం ఆమోదించిన తర్వాత గవర్నర్కి పంపారు. గవర్నర్ వాటిని అటు తిరస్కరించకుండా ఇటు ఆమోదించకుండా కొద్దిగా జాప్యం జరిగింది. ఈ విషయమై అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు కోర్టుకి వెళ్ళింది. కోర్టు ఏం చేసిందంటే, దీన్ని ఆమోదించాలని చెప్పి గవర్నర్కి సిఫార్సు చేసింది. అది కూడా నిర్ణీత కాలంలోగా. ఆయన దానికి కూడా రియాక్ట్ అయిపోతుంటూ మళ్ళీ గవర్నమెంట్ తిరిగి కోర్టుకు వెళితే అవి ఆమోదం పొందినట్లుగా భావించింది, కోర్టు తీర్పిచ్చింది. అలాగే గవర్నర్ ఇలా సైలెంట్గా వీటిపైన అటు తిరస్కరణ ఇటు ఆమోదం పొందకుండా ఉండటం ఇది రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిందనమాట. అయితే ఈ తీర్పు వెలువడటంతోనే గవర్నర్ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్ళడంతో ఇటు రాష్ట్రపతి గవర్నర్ కలిసి దీనిపైన కౌంటర్ అయితే వేయకుండా, మీకు ఇలా బిల్లుల విషయంలో కలగజేసుకునే హక్కు ఉందా, మా గవర్నరు అలాగే రాష్ట్రపతి విషయాల్లో కలుగజేసుకునే హక్కు ఉందా ఈ బిల్లుల విషయంలో అని కొన్ని ప్రశ్నలు, ఒక 13 ప్రశ్నలకు సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి లేఖ రాశారు మన రాష్ట్రపతి ముర్ము గారు. అయితే దానికి సమాధానంగా 111 పేజీలతో అసలు తీర్పు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది స్పష్టంగా రిప్లై ఇచ్చారనమాట. దానికి సంబంధించిందే బ్యానర్ వార్తగా ఇచ్చారు. అయితే కోర్టులు ఎప్పుడూ కూడా రాష్ట్రపతి విషయంలోనూ గవర్నర్ విషయంలోనూ దేనిలో కూడా మేము కలగజేసుకోము. అయితే మీరు బిల్లులు అది ఆమోదమైనా అవ్వకపోయినా వెంటనే తిప్పి పంపాలి, వాళ్ళు సవరణ చేసుకొని మళ్ళీ వస్తారు. అంతేలాగానే అలా ఏకపక్షంగా మీ దగ్గర ఉంచుకొని దాన్ని ఎక్కువ కాలం మీ దగ్గర పెట్టుకుంటే దాన్ని ఆమోదం చేయకుండా అలా ఉంచేస్తే అది తగదు, అది మీ నిబంధనలకు కూడా వ్యతిరేకమే, మీకున్న విచక్షణాధికారంలో కూడా అవి వ్యతిరేకమే అని చెప్పిందనమాట. ఇదే వార్తని 3 పేపర్లు కూడా, ఇటు ఆంధ్రజ్యోతి కానీ అలాగే సాక్షి కానీ, ఈ 3 కూడా, ప్రజాశక్తి కూడా ఇవే పత్రికల్ని హైలైట్ చేశారనమాట, ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే చూస్తే మరొక వార్త, నేను జగన్ సిబిఐ కోర్టుకు అయితే హాజరయ్యారనమాట. మొన్న యూరోప్ వెళ్ళారు కదా ఆయన. ఆ యూరోప్ వెళ్ళినప్పుడు సిబిఐ కోర్టు కొన్ని నిబంధనలు ఇచ్చింది. మీరు యూరోప్ నుంచి రాగానే తప్పనిసరిగా కోర్టులో హాజరవ్వాలన్నారు. దానికి ఓకే చెప్పారు, వెళ్ళారు. తర్వాత ఆయన యూరోప్ నుంచి వచ్చిన తర్వాత, నేను వస్తే కోర్టుకి కొద్దిగా అభిమానులు ఎక్కువగా వస్తూ ఉంటారు, ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి, అందువల్ల నేను రానని చెప్పి ఒక పిటిషన్ చేశారు. లేదు, కంపల్సరీగా మీరు రావాల్సిందే అన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి అది ఒక వరంగా మారిందనమాట. 2 రోజుల నుంచి కూడా ఇక మొదటిసారి కోర్టుకు వస్తున్నాడు జగన్, రాబోతున్నాడు, హాజరు కానున్నాడు అని చెప్పి కొంచెం నెగిటివ్ థాట్స్లో కొన్ని వార్తలు ప్రజెంటేషన్ చేశారు. అయితే ఇటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కానీ, మరి ఇక్కడ కూటమి నాయకులు కానీ ఇది కానీ జగన్ని బ్లేమ్ చేద్దాం అని అనుకునే లోపలనే ఆయనకి హైప్ పెంచడంలో ఇప్పటికీ ఇది 4వసారి 5వసారి. రైతులు పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, కార్యకర్తల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఆ నిర్బంధాలు చేయటం ఆయనకి ప్లస్ అయింది, అంతకంత జనాలు రావటం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అసలు ఇక్కడ ఆంధ్రాలో 11 సీట్లు ఎగతాలు చేస్తే ఇక్కడ కూడా జనం వచ్చారు, వీళ్ళకి మింగిడి పడలేదు ఆ విషయం. ఇప్పుడు హైదరాబాద్లో అసలు పార్టీ లేదు, అక్కడ ఒక నాయకుడు కూడా లేడు. తెలుగుదేశం పార్టీ కన్నా కాస్త రాష్ట్ర నాయకులు ఉన్నారు అక్కడ, ఏదో ఒకటి ముందు మా నామినేటెడ్ పదవుల్లో. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎవరూ లేరు. కానీ అభిమానుల మట్టికి నిన్న బేభత్సంగా అక్కడ ఆ విమానాశ్రయం నుంచి కూడా నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకి, బేగంపేట నుంచి అక్కడికి మొత్తం కూడా జనం కిక్కిరిసిపోయారు. అభిమానులు జనం ఆయన చూడడానికి తండోపతండాలుగా వచ్చారు. 6 సంవత్సరాల తర్వాత ఈయన ఇప్పుడు కోర్టుకి హాజరయ్యారనమాట. వీళ్ళు దీనికి నెగిటివ్గా ఇక్కడ ఇచ్చారు. జగన్ మార్కు ప్రదర్శన అంట. సిబిఐ కోర్టుకు రాకతో అనుచరులు హల్చల్, కోర్టులో చెప్పాల్సింది ఏమీ లేదన్న జగన్. ఇప్పుడు నాయకుడు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా అభిమానులు అలాగే వస్తారు. ఇదే వార్తని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే వెళ్ళాను అనుకుందాం, అలాగే రాస్తారా? హైదరాబాద్ ఆయన ఏదో పర్యటన నిమిత్తం వెళ్ళారు, రాయరు కదా అలాగా. తెలంగాణలోనూ బాబుపై అభిమానాన్ని చాటుకుని జనమని రాస్తారుగా. మనకున్న దరిద్రం ఏంటంటే, పత్రికల్లో వార్తలు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి పత్రికలు ఉండటం వలన ఏది నిజమో ఏది అబద్ధమో తెలియట్లే. ఇప్పుడు కల్తీ న్యాయ వ్యవహారానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ ఒకటి రాశారు, ఏమని, వైవి సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం అని. ఇదిగో
కల్తీ నిర్ధారణ అయిన వాళ్ళను ఎందుకు కొనసాగించారు, కల్తీని అయ్యి నిర్ధారణ అయింది, మళ్ళీ వాళ్ళని ఎందుకు కొనసాగించారు అధికారులని అని ప్రశ్నించిందంట సిబిఐ. ఈడీ బోలేబాబా విష్ణు డైలీ ప్రీమియర్ అగ్రిపుడ్స్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు, నెయ్యి సరఫరా టెండర్లో కఠిన నిబంధనలు ఎందుకు మార్చారు, మీ పిఏ లంచం అడిగినా ఫిర్యాదు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు, తిదేది మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అంటే ఇది ఎందుకు చదివామంటే ఇది ఆంధ్రజ్యోతిలో కానీ దీంట్లో కానీ నెగిటివ్ ఇదిలో ఉంటుంది కోణంలో. కానీ ఇదే వార్త మనం సాక్షిలో చూసినప్పుడు ఎలా ఉంటుంది, స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన ఇచ్చిన సమాధానం గురించి ఉంది. ఇప్పుడు ఎందుకు మనం కంపేర్ చేసామంటే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరి కోణంలో వాళ్ళు వార్తలు రాస్తారు. ఎందుకంటే పత్రికలు అనేవి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోయాయి. ఎవరి పత్రికలు వాళ్ళకు ఉన్నాయి. బహిరంగ రహస్యం ఇది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటాయి. సాక్షి అనేది దీనికి ఉంటుంది. అలాగే కొన్ని ఛానల్స్ కూడా ఇలాగే డివైడ్ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూట్రల్గా ఉన్న పీపుల్ ఒక 4-3 పత్రికలు చదివిగానే నిర్ధారణ చేసుకోవట్లేదు. అయితే ఒక ఆరోపణ ఒక వ్యక్తి మీద వచ్చినప్పుడు, ఒక నాయకుడి మీద వచ్చినప్పుడు ముందుగా వాళ్ళని విచారిస్తారు. విచారణ చేసినంత మాత్రాన వాళ్ళు అవినీతి పరులని కాదు. ఇప్పుడు జగన్ విషయంలో మనం చూడొచ్చు. ఆయనపై కాంగ్రెస్లో ఆయన అలా కొనసాగి ఉంటే, సోనియా గాంధీ మాట వినుంటే ఆయనకి ఆ గతిగా పట్టేది కాదని జనవెరిగిన రహస్యం అనమాట. కాబట్టి సో కొంతమంది పార్టీ నేతలు ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారిపై వేయటం వలన దాన్ని నిరూపించుకోవాల్సింది కోర్టులోనే. కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. మన రాజకీయ నాయకుల్లో, పార్టీ అధినేతల్లో ఎవరు ఏమీ తెలియని వాళ్ళు కాదు, అమాయకులు కాదు, అందరూ సంపాదించుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆ పార్టీ అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన మీద కేసులు పెట్టి లొంగ తీసుకోవాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఏంటంటే ఇక అదొక సాకు, దీన్ని బూచిగా చూపించి జగన్ కోర్టుకు వెళ్తున్నాడు అని ప్రజల్లో ఒక అవినీతి పరుడులాగా ఒక బ్రాండ్ వేయాలనేది వీళ్ళ ఇంటెన్షన్. కానీ బయట జనాలకు అవన్నీ పట్టదు. ఎవడైనా తింటాడు, తినకుండా ఉండడు అనేది ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఎంత రాసినా ఏం కాదు. వీళ్ళు ఏమన్నా ఇదే ఎన్నికల ముందు వీళ్ళు అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తుల వివరాలు కానీ వీళ్ళకు ఉండే వాటికి అసలు పొంతనే ఉండదు. అందరికీ కూడా ఆస్తులు ఎక్కువగానే సంపాదించుకుంటారు. ఎవరైతే ఎలక్షన్లో ఖర్చు పెట్టిందో అందరూ రాబట్టుకుంటారు. సో ఏంటంటే అభిమానమే. చూడండి, మొత్తం కూడా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా ఇదే తంతు. ఆఖరికి న్యాయవాదులు కూడా జగన్ చూడాలని వాళ్ళు కూడా ఆసక్తి చూపించారంట ఈ ర్యాలీలో. కోర్టు బయట గేట్లు కూడా క్లోజ్ చేశారు, లోపల వెళ్లకుండా. ప్రధాన వాళ్ళ న్యాయవాదుల్ని వాళ్ళని అనుమతించారు కోర్టు ప్రాంగణం మొత్తం కూడా. వీళ్ళు ఏమంటారంటే రెండోసారి మళ్ళీ కోర్టుకి రాకోకుండా ఇదంతా ప్లాన్ చేశారంటారు. బల ప్రదర్శన, కర్నూలు వెళ్ళినప్పుడు బల ప్రదర్శన, లేకపోతే గుంటూరు పర్యటనలో బల ప్రదర్శన, ఎక్కడ బల ప్రదర్శన, ఒక్కచోట అయితే బల ప్రదర్శన అనొచ్చు. ప్రతిసారి వస్తున్నారు. ఎంతమందికి డబ్బులు ఇచ్చి పోలు రెప్పించగలరా? రెప్పించలేరు కదా ఎవరో కూడా. వాళ్ళు కట్టిన ఫ్లెక్సీల మీద, అభిమానులు కట్టిన ఫ్లెక్సీల మీద కూడా వీళ్ళు డిబేట్లు నడుపుతున్నారంటే అంటే ప్రతిపక్ష నాయకుడు 11 సీట్లు పరిమితమైనా కూడా వాళ్ళలో ఇంకా భయం, వస్తాడు జగన్ అనే భయం మటుకు ఎక్కడో ఉన్నట్టుగానే అనిపిస్తుంది వాళ్ళ మాటలో. ఎవడో అభిమాని కట్టుకుంటాడు, వీళ్ళు అనే కొందుకు వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. మేము కూడా అట్రాక్ట్ అవ్వాలి, మా బ్యానర్ కూడా అట్రాక్ట్ అవ్వాలని, ఎక్కువ హైప్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఇంకా 4 వేస్తారు. రప్ప అని 2029లో సీఎం ఏమని. పవన్ కళ్యాణ్ గారు సభలకు వెళ్తే సీఎం అని అరవట్లేదా? ఇప్పుడు కూడా అరుస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు అర్పించినట్టు అదంతా సీఎం అని అరవాలని ఆయన చెప్పినట్ట. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు సీఎం అని అరుస్తారు. ఆయన కూడా అదంతా చేసినట్టేనా, బల ప్రదర్శన చేసినట్టేనా? సో ఏంటంటే హైదరాబాద్లో కూడా జనకి క్రేజ్ ఉంది, కానీ ఆయన ఏపీ మీద ఫోకస్ పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు చూస్తున్నట్టే, తెలంగాణలో అభిమానులు ఉన్న వదిలేశాడు. సో ఇది ఇక రాజకీయ కోణంలో మాత్రమే మాట్లాడాం, ఇది మన ఇంటెన్షన్ కాదు. అది ఈనాడులో ఇలా రాశారు వార్తనే. అలాగే మావోయిస్టు రైతు రాష్ట్రమే లక్ష్యం, రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. అలాగే ఈ గంజాయి డ్రగ్స్ అరికట్టడంలో కూడా మీరు లక్ష్యం పెట్టుకోవాలి. ఎవరో కూడా మద్యానికి బానిస అవ్వకూడదు. అది కూడా మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబు సహా ఎన్డీఏ నేతలు హాజరు. బీహార్లో 26 మంది మంత్రులు ప్రమాణ స్వీకారానికి నితీష్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారనమాట. ఇక గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ,
ఎకరానికి 40 లక్షల వరకు పరిహారం 20 సెంట్ల భూమి ఇస్తున్నారంట. రేపటి నుంచి రైతుల ఖాతాలోకి నష్టపరిహార సొమ్ము కూడా జమ అవుతుందంట. ఎకరానికి 40 లక్షలు ఇవ్వడంతో రైతులు కూడా ముందుకు వస్తున్నారంట ఇవ్వడానికి. ప్రభుత్వ పరిహారం పెంచడంతో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రైతులు ఇప్పటికే 60% మందికి పైగా అంగీకరించినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. రైతులు ఇదితో పనే ఉంది. అలాగే ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం అన్నదాత ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులంట. పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన. టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని నామమాత్రంగా హడావుడి చేయడమే కానీ అసలు ఇది అవసరమా? ఇంతకీ ఇప్పుడు ఆ పంచసూత్రాలు ఏంటో చూద్దాం. పంచసూత్రాలు అంటే ఏం లేదు, నీటి భద్రత అంట, డిమాండ్ ఆధారిత పంటలంట, అగ్రిటెక్, అలాగే గొర్రెల పెంపకం ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో మెలకువలు ఇస్తారంట. మెలకువలు లేవా రైతులకి ఎప్పుడు ఏం చేయాలో, సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో అన్నీ తెలుసు. కానీ పెట్టుబడి లేదు, గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర, పెట్టుబడులు ఇవన్నీ ఉంటుంది. పెట్టుబడి అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు మీ ప్రభుత్వాలు పోటీపడి ఇస్తున్నాయి అనుకోండి, గిట్టుబాటు ధర అనేది ఉండకపోతే పెట్టుబడి ఇవ్వకపోయినా ఎవరు అడగరు. ఈ గిట్టుబాటు ధర లేకోకుండా చూడండి, ఇదే పేపర్లో కింద ఇగో అరటి ఇదివరకు టన్ను 28,000 ఉండేదంట అరటి. ఇప్పుడు టన్ను 1,000 రూపాయలు అయింది. 1,000 రూపాయలు అంటే ఎంత లాసు? ఇప్పుడు మార్కెట్లో 70 నుంచి 80 రూపాయలు డజన్ అమ్ముతుంది. కొన్ని ఏరియాలో 60 నుంచి 70, 70 నుంచి 80 అలా అమ్ముతున్నారు పట్టణాల్లో అరటిగాళ్ళు. కానీ రైతుకు మట్టికి 15 రూపాయలు కూడా పడతలేదు. అంటే అంత దారుణమైన స్థితిలో ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కొత్త సంస్కరణలు పెడతాం, నాయకులు అధికారులు వస్తారంట ప్రతి ఇంటికి, రైతు దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? అధికారుల సంగతి పక్కన పెడితే నాయకులకి ఏం తెలుసు? నాయకులకు అసలు ఏమీ తెలియదు. ముందు వాళ్ళకి ఇవ్వాలి. అయినా రైతుకి ఏ పంట పండించాలో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అధికారులు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళ పంట పొలాలకు రావటం, ఈ భూమిలో ఏ పంట పండిద్దో చూసి చెప్పటం, ఆ ఎరువులు ఎంత పడితే చెప్పడం, వాళ్ళు ఎప్పుడు గ్రోమర్ కూడా చేస్తున్నారు. అది మీరు కొత్త సంస్కరణలు పెట్టారని చెప్పటం ఇదంతా ఎందుకంటే 16 నెలల నుంచి ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాడు. ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో పంచసూత్ర అమలు ద్వారా రైతు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు అధికారులు వివరిస్తారంట. ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. డిసెంబర్ 3న రైతు వర్క్షాపులు నిర్వహిస్తారంట. అంటే 17 నెలలుగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంట. ఇప్పటికే అన్నదాత సుఖీభావ కేఎం కిసాన్ పథకం కింద 40-50 లక్షల మంది రైతులకు విడుదలలో 14,000 చొప్పున 2 సార్లుగా జమ చేశారంట. ఎవరికి కావాలండి? గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారో అది చెప్పాలి. మీరు 2 విడతలుగా ఇచ్చింది అసలు మొట్టమొదటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావ ఎందుకు ఇవ్వాలి? మొదటి ఏడాది, రెండో ఏడాదిని ఇవ్వాలిగా. ఇచ్చిన హామీ ప్రకారం 2వ ఏడాదిలో కూడా సగమే ఇచ్చారు. 2 విడతలుగా ఇచ్చారు. 2 విడతలుగా పంట వేసుకుంటాడా రైతు? ఎందుకు ఇస్తారనాలి? గిట్టుబాటు ధర కల్పిస్తే ఇదంతా ఉండదు కదా. అలాగే కల్తీ నిర్ధారణ అయినా వాళ్ళని ఎందుకు కొనసాగించారని నిన్న సిట్టు విచారణలో సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. మనం మాట్లాడుకున్నాం ఆ విషయం గురించి. ఇప్పుడు P4 పథకం గురించి అన్నారు. P4 పథకం ఇప్పటి వరకు అది దాని మీద సమీక్షలు కూడా పెట్టలేదు. ఇప్పుడు నెలలో 2 నెలలకు ఒకసారి సమీక్షలు చేస్తా ఉన్నారు. ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకుందో ఇంత మట్టి చెప్పలేదు. ఏ నియోజకవర్గంలో ఏ ప్రజాప్రతినిధులు ఎంతమందిని దత్తత తీసుకున్నారు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది దత్తత తీసుకున్నారు అనేది ఇప్పటివరకు లేదు. కొత్త విధానాలు ప్రవేశపెట్టడం, వదిలేయటం. ప్రజల్లో విమర్శలు ఇలా కనపడుతున్నాయి. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా రైతన్న మీకోసం ఇదే వార్తను హైలైట్ చేశారు. ఏదో పథకం వదిలినప్పుడు వాళ్ళ కళ్ళనీళ్ళు తోడడానికి ఇలా వెళ్ళటం, వాళ్ళకు స్టేట్మెంట్ ప్రకటించడం, ఇదంతా మర్చిపోతారు రైతులని. గిట్టుబాటు ధర కలిగితే ఈ బాధలన్నీ ఉండవు కదా. రైతుల్లో చర్చ నడిచేది అదే. ఈ కల్తీనే వెనుక కథ ఏంటంట, సిబిఐ పక్కన వీళ్ళు కూర్చొని రాసినట్టుగా మొత్తం రాసుకొచ్చారు. సిట్టు పక్కన వీళ్ళు కూర్చున్నట్టు గవర్నర్కి సంబంధించిన వార్తను సాక్షిలో కూడా ఇదే వార్త రాశారు. హైదరాబాద్లోనూ రప్ప అంట. బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్. వైసీ కార్యకర్తలు నానా హంగామా అంట. గుంపులుగా చేరిన శ్రేణులు. అసలు గుంపులుగా ఉండకుండా పార్టీ శ్రేణులు విడివిడిగా అక్కడక్కడ నుంచుంటారా? ఒక నాయకుడు వస్తున్నాడండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మోదీ వస్తున్నారు. మోదీ పర్యటనలో, చంద్రబాబు పర్యటనలో, లేకపోతే పవన్ కళ్యాణ్ పర్యటనలో గుంపులుగా లేరా? విడివిడిగా అక్కడక్కడ నుంచున్నారా? ఇక్కడ ఇలా ఉందన్నమాట. పోలీసులపై తీసుకొచ్చిన వైనం వస్తారు, జనం తక్కువే, మా క్లౌడ్ ఆపలేం. పరిస్థితి అలా ఉంటుంది. నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్, భయంతో ముందుగానే షాపులు మూత, కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట కింద పడిన న్యాయవాదులు,
పోలీసులు భారీ బందోబస్తు పెట్టిన వైసీపీని అత్యుత్సాహం అంట. నాయకులు వస్తే ఎవరైనా అత్యుత్సాహం చూపిస్తారు. సో ఇది ఈ వార్తను ఇలా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఇక్కడ ప్రభుత్వం ఈ వలస కార్మికులకి పిల్లలకు సంబంధించి విద్య విషయంలో ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి విధానం తీసుకొచ్చింది. వలస వెళ్ళినా చదువు ఆగదు. పనుల నిమిత్తం వలస వెళ్ళిన కుటుంబాల్లోని పిల్లలకు సర్కారు రక్ష అంట. రాష్ట్ర వ్యాప్తంగా 236 సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయబోతున్నారంట. చిన్నారులకు విద్యా వసతి, భోజనం ఇతర రాష్ట్రాల పిల్లలకు కూడా అవకాశం కల్పిస్తారంట. వారి మాతృభాషలోనే విద్యాబోధన, బడి బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ. గుంటూరులో అధికంగా బీహార్ పిల్లలు, గుంటూరులోనే కాదు ఓవరాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటుక బట్టీల్లో కార్మికులు ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలోనే కొంతమంది ఒడ్డరి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వాళ్ళు కూడా ఈ పనుల నిమిత్తం పిల్లల్ని చదువు అనిపించి తీసుకొస్తున్నారు. ఇటుక బట్టీల్లో ఎక్కువగా బాలలే కనపడుతున్నారు. వాళ్ళందరూ కూడా పాఠశాల ఏర్పాటు చేయాలి. లేదంటే అక్కడే మీరు అన్నట్టు ఈ హాస్టల్ పెట్టడం మంచి అభిప్రాయమే, ఇది ఇలా చేయటం మంచిదే. కానీ ఈ విధానం ఎంతవరకు చూడాలి. ఫస్ట్ కేటీఆర్ విచారణకు ఓకే. ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చండ. ఫార్ములా ఈ కారు రేసులో కీలక పరిణామం. ఛార్జ్షీట్ దాఖలకు ఏసీబీ సన్నాహాలంట. ఇక మావోయిస్టులకి వార్నింగ్ ఇస్తున్నాయి మన భద్రతా దళాలు. జనజీవనంలో కలవకుంటే నిర్మూలమే. మావోయిస్టులకు మళ్ళీ హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నక్సలిజాన్ని నిర్వీర్యం చేస్తాం. మార్చి వరకు ఆపరేషన్ సంభవ్ అంట. ఆ గడువులాగా నక్సల్ రహిత రాష్ట్రం. రంపచోడవరంలో డీజీపీ గుప్తా ఈ విషయాన్ని వెల్లడించారు, ఇంటెలిజెన్స్ చీఫ్. అలాగే హెడ్మా అంత్యక్రియలు పూర్తి. పోవర్తికి భారీగా తరలి వచ్చిన ఆదివాసీలందరూ కూడా హెడ్నాన్ని చూడడానికి కానీ మృతదేహాన్ని చూడడానికి తరలి వచ్చారు. స్వర్గరామంలో దరిదాపుగా ఆ ఊళ్ళో 70 కుటుంబాలుండి 90-100 మంది ఉంటే ఆ యువత మొత్తం కూడా ఇదే బాటలో నడిచారు. అంత నాయకత్వ పటిమ ఉంది. ప్రభుత్వ పరంగా చూసుకుంటే హెడ్నా చేసింది తప్పైనా కానీ అక్కడ లీడర్ క్వాలిటీస్ అనేది ప్రజలను బాగా ఆకర్షించాయి. ఆయన ఒక చేగువేరలాగా ఆ ఏరియాలో చూస్తున్నారన్నమాట. అది అలాగే సాక్షిలో బ్యానర్ వార్తలు చూశారుగా. నిన్న ఈ జగన్ వార్తనే వీళ్ళు బాగా పెద్ద వార్తగా హైలైట్ చేశారు దీన్ని. పత్తి రైతుపై కత్తి. ధర లేక బాబు సర్కారు ఆదుకోక దగ. తీవ్ర వర్షాలు, మోందా తుఫానుతో తగ్గిన దిగుబడి, నాణ్యత. పంట నష్టం అంచనాలో చంద్రబాబు సర్కారు దారుణంగా కోత. పల్నాడు జిల్లాలో 54,145 ఎకరాల్లో నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనంట. చివరికి 3,912 ఎకరాల్లో కుదింపు. తేమ శాతం, నాణ్యత పేరుతో పంటను తిరస్కరిస్తున్న సీసీఐ బయ్యర్లంట. తొలిత అమ్ముకోవడానికి నానా అవస్థలు పడ్డారంట. ప్రైవేటు దళారులకు కింటాకు 5,000గా విక్రయించేశారు. దిగుబడి గిట్టుబడి ధర లేకపోవడంతో పత్తి రైతులు కుదేలు. ఎకరాకు 30,000 నుంచి 40,000 వరకు నష్టం. సో ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి వార్తలు.